రైతులకు సేవలందించేందుకు అన్ని వర్గాల వారు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. యోగి హెల్పింగ్ హ్యాండ్ త్రిభువన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో రైతుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శనివారం గొర్రెలు మేకల సంత ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు వచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారందరికీ ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ బల్లా పల్లవి ఇతర డైరెక్టర్లు పరిశీలించారు. యోగి హెల్పింగ్ హ్యాండ్ త్రిభువన్ ఆసుపత్రి వారిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు మార్కెట్ యార్డులో చేయలేదని, కూటమి ప్రభుత్వంలోనే ఇలాంటివి కనిపిస్తున్నాయన్నారు. తాను కూడా రైతులకు ఎంతో చేస్తున్నానని, అందుకు మరికొందరి సహకారం అందించాలన్నారు. మరోవైపు నా దేశం నా బాధ్యత అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తాను ఇంధనంతో వాడే వాహనాలు పక్కన పెట్టి ఈ వెహికల్ వాడుతున్నట్టు చెప్పారు. మిగిలిన వారు పెట్రోల్ డీజిల్ తగ్గించే విధంగా చూడాలని, వీలైతే సైకిల్ తొక్కడం కూడా మంచిదన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో త్రిభువన్ వారి హాస్పిటల్ వారి బృందంతో మార్కెట్ యార్డ్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వము తెలుగుదేశం గవర్నమెంట్ లో మాత్రమే ఈ రోజు ఇన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి వైద్య శిబిరాన్ని రైతన్నలకు అందుబాటులో ఎవరు కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ రోజు మొట్టమొదటిసారిగా నా ఆధ్వర్యంలో ఇక్కడ రైతన్నలందరికీ కూడా ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద ఈ రోజు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు సహకరించినందుకు వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా డైరెక్టర్లు అయితేనేమి, త్రిభువన్ హాస్పిటల్ బృందం అయితేనేమి, తర్వాత యోగి హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ రోజు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకు అంటే రైతన్నలకు ఉన్నటువంటి సమస్యలను మనం ప్రత్యేకంగా పట్టించుకోవడం అనేది మన మార్కెట్ కమిటీకి చాలా ఇంపార్టెంట్. నేను అందులో భాగంగానే వాళ్ళకి ఫుడ్ అయితేనేమి, తర్వాత వాళ్ళకి వాటరు, ఈ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు మా నాయకుడు అయినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా యువనేత లోకేష్ గారు అయితేనేమి మాకు ఒకటే చెప్పారు, రైతన్నలకు దగ్గరగా ఉంటూ వాళ్ళకున్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగానే మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మాకు వాళ్ళు చెప్పిన డైరెక్షన్ లోనే మేము ముందుకు వెళ్ళడం జరుగుతా ఉంది. ఇందుకు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సహకరిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నటువంటి ఈ ప్లాట్ఫారం మీద గతంలో షెడ్ ఉండేదండి. ఈ షెడ్ కొన్ని వర్షాల గాలులకు వెళ్ళిపోయింది. అయితే రైతన్నలందరూ కూడా ఒకటే నా వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వర్షాలు వస్తే ఇక్కడ మేము ముఖ్యంగా మన మార్కెట్ లో రాత్రికే వచ్చి మార్కెట్ ని అంటే రాత్రంతా కూడా వచ్చి ఇక్కడే పండుకొని జీవాలను పెట్టుకొని ఉండే పరిస్థితి ఉంది. వర్షాలు వస్తే మేము ఇక్కడ పండుకునే పరిస్థితి ఉండదు అని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సంస్థలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, రైతన్నలకు ఎవరైనా అంటే 4 వేళ్ళు ఈ రోజు మన కడుపులోకి పోతున్నాయి అంటే అది రైతన్నల కృషే. కాబట్టి రైతన్నలకు మీరు ఏదైనా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆ సంస్థల్ని కూడా నేను అడుగుతున్నాను. ఎన్జిఓస్ ని కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతు సమస్యలకు ఏవైతే రైతుల సమస్యలు మనం తీర్చడానికి ఉపయోగపడతాయో వాటిని వచ్చి నాకు సహాయం అందించాలని, నాకంటే కూడా రైతులకి మీరందరూ కూడా ముందుకొచ్చి మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ వేదికగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఎందుకు అంటే నాకు చేతనైంది నేను చేస్తున్నాను, నాకు కూడా ఇంకొక 4 చేతులు కలిస్తే నేను ఇంకా ఎక్కువ వీళ్ళకి సహాయం చేయగలుగుతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అడుగుతున్నాను. ముఖ్యంగా మోడీ గారు చేపట్టినటువంటి నా దేశం నా బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు పెట్రోల్ డీజిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే పోయే కొద్దీ ఇదే విధంగా మనం వృధా చేసుకుంటూ పోతే మొత్తానికే ఆగిపోయే పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతో మోడీ గారు మనకు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ అంటే 2 వెహికల్స్ వాడే వాళ్ళు ఒకటికి, ఒకవేళ అది కూడా అవసరం లేదు అనుకుంటే ఒకవేళ ఈవీ వెహికల్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈవీ వెహికల్స్ ని, అంతేకాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేసేటువంటి సైకిల్ ని వాడడంలో కూడా తప్పు లేదు. అది ఆరోగ్యాన్ని ఇస్తూ 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ దృష్టితో ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ రోజు నేను కూడా కరెంట్ వెహికల్ ని, ఈవీ వెహికల్ ని నేను కూడా తీసుకుని రావడం జరిగింది.
ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించి అందరూ కూడా అంటే మన ఇంట్లో వాడే ఆయిల్ ను కూడా మనం తగ్గించుకొని వాడితే మనకు సమస్య అనేది ఉండదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మా ముఖ్యమంత్రి వర్యులైతేనేమి, ఐటీ శాఖ మంత్రి వర్యులైతేనేమి, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కాన్వాయ్ ని కుదించుకొని 1-2కే పరిమితం చేసుకున్నారు. కాబట్టి మనం అందరూ కూడా వాళ్ళ బాటలో నడచాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ధన్యవాదాలు. సోదరులకి నా నమస్కారం. ఇది చాలా మంచి కార్యక్రమం. మంచి డాక్టర్ల దగ్గర నుంచి సలహాలు తీసుకోండి, ఇక్కడ చెకప్ చేయించుకోండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.